ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ₹5 భోజనం క్యాంటీన్ను ఆయన ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు నాణ్యమైన ఆహారాన్ని కేవలం ₹5కే భోజనం అందజేయడం జరుగుతుందని, భోజనం తయారు చేయడానికి ₹28 ఖర్చు అవుతుంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుంచి ₹23 మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మంచి భోజనాన్ని ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులు ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. మెప్మా మహిళా సంఘాల తరఫున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల అటెండర్స్ కోసం ₹5 భోజనాన్ని మళ్ళీ మహిళా సంఘాలకు అప్పచెప్పి మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మంచి క్వాలిటీ ఫుడ్డు అతి తక్కువ ధరకు ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందజేస్తారు. దీంట్లో మున్సిపాలిటీ నుంచి కూడా ₹23 ప్రతి వ్యక్తి కోసం పే చేస్తారు. మొత్తానికి ₹28కి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. దాంట్లో కేవలం పేషెంట్స్ అటెండర్స్ వాళ్ళంతా ₹5 పే చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమము మంచి క్వాలిటీతో చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పినాము. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పినాం. ఖచ్చితంగా మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్కి సంబంధించిన అటెండర్లందరికీ కూడా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం.